నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అన్న వాగ్దానం, నా ప్రవచన వాగ్దానం నెరవేరిద్ది. ఐక్యత కలిగినటువంటి సంఘాల్లో జరిగిద్ది ఇది. కుటుంబాలు కూడా అంతే. ఉండేది నలుగురు, నలుగురి నాలుగు పెత్తనాలు, నలుగురి నాలుగు దారులు. ఏం బతుకులో ఏమొచ్చి అండాలంగా విధేయత చూపరు, పెద్దోళ్ళకి లోబడరు, గౌరవించరు, వాళ్ళ మాటలు వినరు. వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి బ్రతుకులు వాళ్ళే. దేవుని పిల్లల కుటుంబాలు అలా ఉండకూడదు. ఖర్జూరపు చెట్టు పై బాటమే కాదు, భూగర్భంలో కూడా పాఠం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని వేళ్ళు సంఘటితమై ఉంటాయి, సమైక్యమై ఉంటాయి. శబాష్. చూడండి, దాదాపు సన్నని వేళ్ళు చూడు ఎలా పట్టుకున్నదో చూడండి. ఒకదాని కూడా మొత్తం ఒక గుట్ట అయితే పట్టుకుని ఉన్నాయి చూడండి. సన్నని వేళ్ళు.